మీ జీవితంలో ఎవరి ఇష్టం నెరవేరుతుంది? ప్రభు ఇష్టం నెరవేరుతుందా? మీ ఇష్టమే నెరవేరుతుందా? మన ఇష్టమే నెరవేరుతుంది కదా. ఎవరైనా వచ్చి ఏదైనా ప్రశ్నించినప్పుడు, అమ్మ అలా ఉండకూడదు కదా, ఇలా ఉండాలి కదా అని చెప్పినప్పుడు ఏమంటారు? నా జీవితం నా ఇష్టం అండి, మీరెవరు ప్రశ్నించడానికి? మీ మోచేతి నీళ్ళు ఏమైనా నేను తాగుతున్నానా అంటాం కదా మనం. అంటే సాధారణంగా మన జీవితాల్లో మన ఇష్టం జరగడానికే మనం ఇష్టపడతాం. కానీ ఎవరి జీవితాలు క్షేమంగా ఉంటాయంటే దేవుని చిత్తానికి ఎవరైతే అప్పగించుకుంటారో వారి జీవితమే బాగుంటుంది. మాసిదోనియా సంఘంలో ఉన్న విశ్వాసులందరూ దేవుని చిత్తానికి ఏం చేశారు? అప్పగించుకున్నారు. మీరు కూడా ఏం చేయాలి? ఇప్పుడు దేవుని చిత్తానికే అప్పగించుకోవాలి. కానీ మనకిష్టమైనట్లుగా మనం జీవించటానికి వీల్లేదు ప్రియులారా. ఎందుకంటే మనకిష్టమైనట్లుగా మనం జీవిస్తూ ఉంటుంటే, లేదా మన ఇష్టంలో మనకి నష్టాలు తెచ్చే ఉండొచ్చు, కానీ దేవుని చిత్తంలో మాత్రం మనకి మేలు కలిగేవే ఉంటాయి. కనుక ఎప్పుడు కూడా మన జీవితంలో మన ఇష్టం జరగడానికి వీలు లేదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకానికి ప్రవేశించేటప్పుడు ఆయన ఏం చెప్పాడు? నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికే వచ్చాను నేను.